ఒక వీడియో చూశాను. అమ్మాయి బోర్‌ని ఏడ్చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కామెంట్ సెక్షన్‌లో, ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని. ఇది టైమ్ అండ్ అగైన్ నాకు కొంతమంది యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు, "అరే! ట్రోల్స్ మమ్మల్ని చాలా సతాయిస్తాయి" ఇది అది అని. సరే ఐ హ్యాపెన్ టు రీడ్ సంథింగ్. గౌతమ్ బుద్ధ ఒక మాట అంటారు. ఎదుటోడు నిన్ను కోపం తెప్పించాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత నిన్ను ఇరిటేట్ చేసి కోపం తెప్పించాడు అనుకో, వాడు సక్సెస్ అయినట్టే కదా, నువ్వు ఓడిపోయినట్టే కదా అని. Osho also says if you are enjoying praises and if you are feeling bad for abuses, that means you are still in a slavery zone. ఎగ్జాక్ట్లీ కదా, ఎందుకు ఫరక్ పడాలి మనకు? మనం ఎందుకు ఈ వ్యాలిడేషన్ తీసుకోవాలి? సింపుల్గా దీన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే స్కూల్లో కూడా ఇలాంటి బుల్లీ కిడ్స్ ఉంటారు. మనం వెళ్తున్న 30-40 మంది స్కూల్లో ఒక 20 సంవత్సరాల్లో వాట్ ఎవర్ వెనక్కి వెళ్దాం. అక్కడ కూడా ఒకడు ఉండేవాడు. వాడితో మనం ఇరిటేట్ అయ్యి ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్ చేసుకుని వాడి దగ్గర కష్టాలు చెప్పుకునేవాళ్ళం. ఏముంది లేరా, నెక్స్ట్ ఇయర్ కావాలంటే స్కూల్ మార్చేద్దాం, లేదంటే 10th అయిపోయాక స్కూలే మారిపోద్ది కదా అనుకునేవాడు. ఇలా మన కాలేజ్లో ఒకడు, ఆఫీస్లో ఒకడు, చుట్టుపక్కల ఒకడు, ఫ్రెండ్స్లో దూరపు ఫ్రెండ్స్లో ఒకడు, బంధువుల్లో ఒకడు. పార్ట్ ఆఫ్ ఆర్ సొసైటీ విల్ ఆల్వేస్ హ్యావ్ బులీస్ అరౌండ్ us. ఎవరు తిట్టరు? వై ఆర్ వీ సో డెస్పరేట్ టు దిస్ అడ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీబడి షుడ్ లవ్ మీ? మొన్నెప్పుడో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద ఒక వీడియో చేసి చెప్పాను. వాడు నాకు తెలిసిన వాళ్ళు 10 మందితో ఫోన్లు చేయించాడు. సార్ ఆ వీడియో తీపియండి సారో అని. నేను అన్నా, అరే నువ్వు ఎందుకు ఇంత అబ్సెస్ అవుతున్నావు వై ఎవ్రీబడి షుడ్ లవ్ యూ అని? నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నీకు క్రిటిసిజం ఇంకా 10x వస్తుంది. నీ పర్సనల్ డొమైన్లో కూడా ఈ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు అందరూ ఈ మాటలు అనేవాళ్ళు ఇలాంటి బుల్లీజే. ఎంతమంది నన్ను అవాయిడ్ చేసుకుంటూ వెళ్తావు? నిజంగా అంత ప్రేమ కావాలి అంటే మీకు తెలిసిన మీ సర్కిల్ మొత్తంలో ఎవరన్నా ఒకరి గురించి ప్రేమగా, చాలా ఆప్యాయంగా, గౌరవంగా, ఎల్లప్పుడూ గౌరవంగా మాట్లాడిన ఒక మనిషి ఎప్పుడు ఉంటాడో తెలుసా? వాడు చచ్చిపోయినప్పుడు. ఎవరైనా ఒకటి చచ్చిపోయాడు అనుకోండి, వాడు చచ్చిపోయిన తర్వాత అరే రే చాలా మంచోడు కదా అది. సో గైస్, మై డియర్ ఫ్రెండ్స్, యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఆన్ సోషల్ మీడియా, దీస్ ఆర్ మై 2 cents. Don't give a F about people who are commenting, criticizing. These are spineless people. వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూడండి, ఒక్క పోస్ట్ ఉండదు. ఫేస్ రియల్ ఐడి పెట్టుకొని కనీసం డిబేట్ చేసే స్ట్రెంగ్త్ లేదు. రియల్ ఐడితో వచ్చినా కానీ మాట్లాడాలా లేదా అన్నది నీ చాయిస్. నిన్ను 1 లక్ష మంది ఫాలో చేస్తున్నారు అనుకో, ఒక 2 లక్షల మంది వ్యూస్ ఉన్నారనుకో, నా పాయింట్ ఏంటంటే వై డూ యూ హ్యావ్ టు గివ్ ఎఫ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు. నేను చాలా చూస్తాను పోస్టులు, ఎవరో పాపం యూఎస్ నుంచి ఇండియాకి వస్తున్నారంటే కామెంట్ సెక్షన్ ఇస్ డిజేబుల్డ్ అంటారు. ఎందుకు భయపడుతున్నారు? అవును పోయింది వీసా, తిరిగి వచ్చేసారు. అవును మీ ఇష్టం, తిరిగి వచ్చేసారు. యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ఎనీవన్. లైఫ్లో ఎప్పటికి కూడా ఎవరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎస్పెషలీ నాట్ ఆన్ సోషల్ మీడియా. థింక్ అబౌట్ ఇట్.